అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు న్యూస్ కానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించుకున్నట్లయితే, ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే, ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు, అన్ని శాఖలకు ప్రభుత్వ ఆదేశాలు. తెలుగు భాషా సంఘం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వాళ్ళ వక్తలు మాట్లాడినటువంటి విషయాలన్నింటినీ ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందించినటువంటి తెలుగు భాషా సంరక్షణ సంఘం ఒక సూచనల ఆధారం చేసుకొని ప్రభుత్వం కూడా ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇకపై అన్ని జీవోలు కూడా తెలుగులో రావాలను అని అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 2040 నాటికి ప్రపంచంలోని నెంబర్ 1గా తెలుగు జాతి. తెలుగు వారిలో టంగుటూరి ప్రకాశం గుండె ధైర్యం, అల్లూరి సీతారామరాజు పౌరుషం, ఎన్టీఆర్ ఆత్మగౌరవం, పివి చాణక్యం ఉన్నాయి. అందుకే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మన వాళ్ళు రాణిస్తున్నారు. హైదరాబాద్లో ఐటెక్స్లో జరిగినటువంటి ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలో సావనీరును విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రంలో సురేష్, కృష్ణ ఎల్లా, యార్లగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్, ఇందిరాదత్, కవితాదత్, ప్రభాకర్ రెడ్డి, బివి మోహన్ రెడ్డి, ఉమా చిగురుపాటి. భారత్ ఒకటో లేదో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఎక్కడున్నా తెలుగువారు పరస్పరం సహకరించుకోవాలి. ఎదగాలంటే డబ్బు లేకున్న ఆలోచన ఉంటే చాలు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలో సీఎం చంద్రబాబు నాయుడు. ఈ తెలుగు మహాసభలో జరిగినటువంటి సభల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఎక్కడున్నా తెలుగు వారికి ఆత్మగౌరవం ఎక్కువ. 2040 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా తెలుగు జాతి అనేది ఉండాలి. తెలుగు వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి టంగుటూరి ప్రకాశం పంతులు గుండె ధైర్యము, అల్లూరి సీతారామరాజు పౌరుషం, ఎన్టీఆర్ మహాభిమానం, పివి నరసింహరావు చాణక్యం ఉన్నాయి. అందులో ఎక్కడున్నా కూడా అన్ని రంగాలలో కూడా అన్ని వ్యవస్థలలో కూడా తెలుగువారు ఎప్పటికీ ముందుంటారు అని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 7 విమానాశ్రయాలు, 2 దశల్లో కుప్పంలో నిర్మాణం, అమరావతి స్తూపం, కూచిపూడి నృత్యం థీమ్తో గన్నవరం టెర్మినల్ భవనం. ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో ఇప్పుడున్నే కాకుండా కొత్తగా 7 విమానాశ్రయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో కుప్పంలో 2 దశల్లో నిర్మాణం చేయాలని, గన్నవరం ఎయిర్పోర్ట్లో కూచిపూడి నృత్యం థీమ్తో గన్నవరం టెర్మినల్ భవనాన్ని నిర్మించాలని, అక్కడ అమరావతి స్తూపాన్ని కూడా నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. ప్రధాన అధికారి పుత్రరత్నం మరి వైకాపా సర్కారులో పక్కాగా స్కెచ్ వేసి బయట లీజు కొట్టేశారు. తొలుత ఏపీఎండీసీ పేరిట లీజు కేటాయింపు, జాయింట్ వెంచర్ పేరిట రంగంలోకి అధికారి కుమారుడు, నామమాత్రపు టెండర్తో సంస్థ పేరిట లీజు పట్టేసిన వైనం. ఇంతకుముందు వైకాపా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధాన అధికారి యొక్క పుత్రరత్నం అంటే ప్రధాన ముఖ్య అధికారిగా గనుల యొక్క ముఖ్య అధికారిగా ఉన్నటువంటి కొడుకు పేరు మీద బైరిటీస్ గనులన్నీ కూడా కొట్టేయడం జరిగింది. అంటే ముందుగా ఏపీఎండీసీకి గనులన్నీ కేటాయించినట్టు ఒక ఉత్తర్వులు ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ జాయింట్ వెంచర్ కింద అతని పేరు మీదుగా మార్చుకోవటం, ఇది ఒక రకమైన దోపిడీ. ఇంకా చెప్పనవసరం లేదు, వైకాపా ప్రభుత్వంలో దోపిడీలకి అంతే లేదు. ఆ విధంగా రాష్ట్రాన్ని మొత్తం పూర్తిగా దోచేయటం జరిగింది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు, సుప్రీంకోర్టు తీర్పు. వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే, విస్మరించే వారికి ఆస్తి పొందే హక్కు లేదని స్పష్టీకరణ. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలేసడం, వాళ్ళు సరిగా చూడకపోవడం, ఎక్కడో పిల్లలు ఉండటం, వాళ్ళు సంరక్షించకపోవడం, ఇటువంటి పోకడల వల్ల సమాజంలో చాలా విపరీత పోకడలు జరుగుతున్నాయి. దీన్ని నియంత్రించడానికి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు యొక్క కూడా దోహదపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే వృద్ధుల్ని ఎవరైతే విస్మరిస్తారో, వాళ్ళని చూడరో, వాళ్ళు సంపాదించిన ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. కాబట్టి ఆ ఆస్తి హక్కును పూర్తిగా రద్దు చేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించడం జరిగింది. ఇది ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తలు. అదేవిధంగా జ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే, విష వలయం, వ్యసనాల ఉచ్చులో వివత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలని వేధిస్తున్నటువంటి విపరీతమైన జాడ్యం ఈ వ్యసనాలు. అంటే ఒకవైపు డ్రగ్స్, ఒకవైపు గంజాయి, ఒకవైపు ఆన్లైన్ గేమ్స్, అదేవిధంగా
మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో పడిపోవటం, ఈ లోన్ యాప్లది పెద్ద సమస్య అయింది. వాళ్ళు లోన్ యాప్లు మెసేజ్లు రావటం, ఆ మెసేజ్ల వల్ల యువత నియంత్రణ తప్పి వాళ్ళ ద్వారా లోన్లు తీసుకోవటం, ఆ లోన్లు కట్టకపోతే వాళ్ళు వేధించడం, దీనివల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటం అనేది వీరి మధ్య విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఈ విషవలయాల నుంచి చిక్కుకోకుండా యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. గంజాయికి బానిసలై అడ్డదారులు, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు అలవాటు, లోన్ యాప్లు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు వాళ్ళలో చిక్కుకొని జీవితాలు పూర్తిగా నాశనం చేసుకోవడం జరిగింది. అప్పులు పాలై ఆపై ఆత్మహత్యలు, బాధిత కుటుంబాల్లో తేలినటువంటి విషాదం. దీనికి నియంత్రించాలంటే పూర్తిగా తల్లిదండ్రుల సహకారం కూడా అవసరం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉదయం లేచి ఏ కార్యకలాపాలు చేస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీకి పోతే మనోడు ఏం చేస్తున్నాడు, మనోడి నడవడిక ఎలా ఉంది, ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉంది, చదువుతున్నాడా లేదా, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనేది తల్లిదండ్రుల అబ్జర్వేషన్ కానీ పూర్తి స్థాయిలో కానీ ఉన్నట్లయితే పిల్లలు చెడిపోయే ఆస్కారం దాదాపు 50% తగ్గిపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క పరిశీలన ప్రభావం కానీ పిల్లల మీద ఉన్నట్లు వాళ్ళకి అర్థమైతే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు, ఒక నియంత్రణలో ఉంటారు, ఒక భయం అనేది ఏర్పడుతుంది. పిల్లల్ని తల్లిదండ్రులు పూర్తిగా వదిలేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోకపోతే వాళ్ళు ఏది అడిగినా కూడా కాదనకుండా వాళ్ళకి ఇచ్చేసి పిల్లలు చెడిపోవటానికి కారణం సగం తల్లిదండ్రులు కూడా కారణం అవుతారని చెప్పుకోవచ్చు. కాబట్టి దీంట్లో జాగ్రత్తగా తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రుల పరిశీలన పిల్లల మీద ఎప్పుడూ ఉండాలి, అబ్జర్వేషన్ అనేది ఉంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా వాళ్ళ గురించి కొంత సమయం కేటాయించి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమేమి చేస్తున్నారని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే 90% పిల్లలు చెడిపోకుండా సరైన దారిలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. పరిహారం పండగ. పోలవరం నిర్వాసితులకు ఒకే రోజు 815 కోట్లు. ఎన్నో ఏళ్ళు ఎదురుచూపులకు కొత్త ఏడాది వేల తెర. అనూహ్యంగా పరిహారాల చెల్లింపు, నిర్వాసితుల్లో పెళ్లిబుక్కిన సంతోషం, ఊరూరా సంబరాలు, పాలాభిషేకాలు. పోలవరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు పోలవరం ప్రాజెక్టు కింద ఉండే భూములన్నీ కూడా, మునగ ప్రాంతాల్లో ఉండే భూములన్నిటికీ కూడా పరిహారం చెల్లించేదానికి ఆర్ఆర్ ప్రాజెక్టుకి ఆర్ఆర్ ప్యాకేజీ కింద వాళ్ళకి పరిహారం అప్పుడు ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు కొంత పరిహారం 2017 అక్టోబర్లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్వాసితుల ఖాతాల్లో అప్పుడు దాదాపు 800 కోట్ల పరిహారం ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా వదిలేయటం జరిగింది. దీనివల్ల నిర్వాసితులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసి వాళ్ళు ఒక రకమైన నిరుత్సాహానికి గురై ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 2025 మొదటి వారంలోనే, మొదటి నెల మొదటి వారంలోనే ఈరోజు వాళ్ళ అకౌంట్లో దాదాపు 815 కోట్లు వేసి వాళ్ళ జీవితాల్లో ఆనందం నింపడం జరిగింది. వాళ్ళు దీనికి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ యొక్క ఫ్లెక్సీల మీద పాలాభిషేకం చేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఆలోచనలే పెట్టుబడి, దానితోనే సంపద సృష్టించాలి. పైసా ఖర్చు లేకుండా హెచ్ఐసిసి నిర్మాణం స్వర్ణాంధ్ర చేసి చూపిస్తాం. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలోనే. ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యులు కావాలి. ప్రపంచ తెలుగు సమాఖ్య సభలో సీఎం చంద్రబాబు కీలకోపన్యాసం. సంపద సృష్టిలో ఏపీని ముందుకు తీసుకెళ్తాం. గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సచ్చిదానంద స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. విజయవాడ ఆశ్రమంలో చంద్రబాబు పూజలు. చంద్రబాబు మంచి కర్మయోగి సచ్చిదానంద. ఇక ఏటా టీచర్ల బదిలీలు. త్వరలోనే చట్టం, వారంలో ముసాయిదా బిల్లు, బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీ ముందుకు. ఎట్టకేలకు అల్లు అర్జునుడికి బెయిల్, రెగ్యులర్ బెయిల్ అనేది ఈరోజు నాంపల్లి కోర్టు మంజూరు చేయడం జరిగింది. రెగ్యులర్ బెయిల్ షరతులు విధించి ప్రతిరోజు 10 నుంచి 1 గంటలలోపు కోర్టులో హాజరయ్యి సంతకం పెట్టాలని చెప్పడం జరిగింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళరాదు. ప్రతిరోజు కాదు, ప్రతి ఆదివారం పోలీసులు ఎదుట హాజరు కావాలని ఆదేశించడం జరిగింది. ఎల్లుండి విచారణకు రండి. కాకినాడ సీపోర్టు వాటాల వ్యవహారంలో విజయసాయికి మళ్ళీ ఈడీ నోటీసులు. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ప్రధాన అంశాలు. ఇకపోతే సాక్షి దినపత్రికను కానీ తీసుకున్నట్లయితే
అంటే సాక్షి దినపత్రిక అనేది మనం చదవకుండానే దాంట్లో ఏమేమి రాస్తారో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మీకు దేంట్లో ఏ వాస్తవాలు రాస్తారో, ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలు కూడా తెలుసుకోవాలి. కాబట్టి సాక్షి దినపత్రికలోని అంశాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. సుప్రీం కేసులో ఇంత నిర్లక్ష్యమా? మార్గదర్శిపై మరెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళకు కౌంటర్లు దాఖలు చేస్తారు? ఇది ఎంత మాత్రం రానిది. ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. వీళ్ళకి మార్గదర్శి కేసు తప్పితే ఇంకేం దొరకదు. ఒక మార్గదర్శి అనేది రాష్ట్రానికి దేశానికి ఎంతో ఆదర్శవంతమైన సంస్థ. ఈనాడు సంస్థలు కానీ మార్గదర్శి సంస్థలు కానీ ఎన్నో కొన్ని లక్షల కుటుంబాల యొక్క జీవితాల్లో వెలుగును నింపి వాళ్ళకి మార్గదర్శకంగా పనిచేస్తుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఉపద్రవం జరిగినా ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా మేమున్నామంటూ రామోజీరావు ఫౌండేషన్ ముందుకు వచ్చి వాళ్ళకు కాలనీలు నిర్మించడం కానీ ఇల్లులు కట్టేయడం కానీ ఎన్నో విషయాలు ముందుంటుంది. కానీ అప్పుడు జరిగిన ఒకే ఒక చిన్న తప్పును పట్టుకొని దాన్ని ఆల్రెడీ క్లోజ్ అయింది, వాళ్ళు దాన్ని సరి చేసుకుని దాన్ని పట్టుకొని ఇంకా దాని మీద ఇటువంటి వార్తలు రాయటం అనేది చాలా అసభ్యకరం, అనాలోచితం. కాబట్టి వాళ్ళ మీద వచ్చేటటువంటి అపవాదాలను దారి మళ్లించుకోవడానికి ఇటువంటి వార్తలు వాళ్ళు రాస్తున్నారని కూడా మనం చెప్పవచ్చు. మా ముందు చెప్పులతో నడవద్దు, మా వీధుల్లో తిరగొద్దు, ఊర్లోనే ఉండొద్దు, దళితులపై రెచ్చిపోయిన టీడీపీ రౌడీ మోకలు, ఎదురు తిరిగినందుకు దాడి, 8 బైకులు దహనం, బాధితులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడి, కేసులు, వైఎస్ఆర్సీపీ వారు మాపైయే దాడి చేశారంటూ టీడీపీ రివర్స్ గేర్, కలెక్టర్ ఎస్పీలకు మాకు న్యాయం చేయాలి దళిత మహిళలు. ఇది 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాం. దాదాపు 25-30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి, చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి మనం చూస్తున్నాం. ఇటువంటి పద్ధతి, ఇటువంటి వ్యవహారం ఎక్కడ చాలదు. తెలుగుదేశం పార్టీ నాయకుడు అనేది ఎవరు కూడా ధైర్యంగా ఇటువంటి పనులు చేయడు. నా మీద చెప్పులు వేసుకొని ముందు నడవద్దు, మా వీధిలో నడవద్దు అని దౌర్జన్యం చేసేటటువంటి గుండె ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎప్పుడూ ఉండదు. అది ప్రజలు కూడా గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. ఇటువంటి ఫేక్ న్యూస్ల యొక్క వలలో పడొద్దు అనేది ప్రజలందరికీ నా మనవి. కొత్తగా 7 విమానాశ్రయాలు. రౌడీ సర్కార్ బలవంతంగా కృష్ణా జిల్లా మల్లపల్లిలో భూముల స్వాధీనం. ప్రభుత్వ ముఖ్య నేత కనుసైగతో కొనసాగిన దౌర్జన్య కాండ. తెల్లారక ముందే పోలీసులు మోహరింపు. ఒక నిర్వాసితుడు బయటకు రాకుండా గృహ నిర్బంధం. పారిశ్రామికవాడ భూముల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు. పరిహారం చెల్లించుకునే లాక్కోవటంపై రైతులు ఆగ్రహం. అంటే వైఎస్ఆర్సీపీగా వర్తించాల్సినటువంటి పేరు రౌడీ సర్కార్. దీన్ని తెలుగుదేశం పార్టీకి రౌడీ సర్కార్ వర్తించే సాక్షి పేపర్ రాయటం దౌర్భాగ్యం. అదే వాళ్ళు ఇంతకంటే ఇంకా మంచి వార్తలు రాస్తారనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలోని ముఖ్యాంశాలు. నమస్కారం, ధన్యవాదాలు.